అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను ఈరోజు చూపించే వీడియో మొత్తం కూడా మనం కన్నయ్యని ఎలా రెడీ చేస్తామనేది చూపిస్తున్నాను. 1 అవర్ వీడియో ఉందండి, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే 1 అవర్ టైం పట్టింది. కొత్తగా చేసే వాళ్ళకైతే ఎక్కువ టైం పట్టచ్చు, ఫాస్ట్గా చేసే వాళ్ళకైతే ½ అవర్ కూడా పట్టచ్చు. సో నేను ఎలా చేస్తున్నా ఏంటి అనేది తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఎలా చేస్తారు ఏంటి కన్నయ్యని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంక నేను చెప్పేది ఏంటంటే దీంట్లో ఎక్కువగా మాటలైతే ఉండవు. దాదాపు 1 అవర్ వీడియో ఉంది కాబట్టి సింపుల్గా మాటల్లో చెప్తాను. మిగతాదంతా మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇది ఒక ప్యాకెట్ కనిపిస్తుందా మీకు? ఇవన్నీ నేను నాకు తెలిసిన వాళ్ళతో రెడీ చేయించినవండి. అంటే ప్రతి ఒక్కరూ కృష్ణాష్టమి వస్తుంది, కృష్ణయ్యను గోపికను రెడీ చేయాలి అంటే ఏదో హైరాణ పడిపోతుంటారు. అస్సలు అవసరం లేదు. షాప్స్కి వెళ్ళి అన్నీ కొనుక్కురావాలి ఇదంతా ఉండదు. జస్ట్ సింపుల్ అండి. మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఇవన్నీ ముత్యాల హారాలు. ఇవి నావి. ప్రతిసారి నేను రెడీ చేసేటప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కదా, దాంట్లో నుంచి ఒక్కొక్క వెరైటీ పక్కన పెట్టేస్తా కృష్ణుడికి సెట్ అయ్యేది. నేను ఇవి 2 ముత్యాల హారాలు తీశాను. ఇంకొకటి కూడా ఉంది. దాదాపు ఏంటంటే బాగా పిల్లలకి గోల్డ్ జ్యువెలరీ, కుచ్చుకుపోయే జ్యువెలరీ ఇదంతా వేసి ఇబ్బంది పెట్టడం కంటే ముత్యాల హారాలు కానివ్వండి, ముత్యాల చోకర్స్ కానివ్వండి, అలాంటివి వేస్తే వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, మనం స్కూల్కి పంపిస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఒకవేళ సిల్వర్ జ్యువెలరీ కానీ గోల్డ్ జ్యువెలరీ కానీ అవి అంటే రియల్ గోల్డ్ రియల్ సిల్వర్ కాదు, మామూలుగా ఇమిటేషన్ జ్యువెలరీస్ పెడుతుంటారు కదా ఫ్యాన్సీ స్టోర్లోది, వాటి గురించి చెప్తున్నా. అవి పెట్టడం వల్ల ఏమవుతుందంటే నెక్ మొత్తం ర్యాష్ అవ్వడము, అది పడక మొత్తం గీరుకుపోవడము, లేకపోతే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి మధ్యలోనే పీకేయడము, ఇలా అంతా జరుగుతుంది. కాబట్టి దాదాపు ముత్యాల వాటికి ప్రిఫర్ చేయండి. నేను కూడా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చెప్తున్నా మీకు ఏవి పెట్టాలని. ముందుగా మనం ఊరికే లేవకుండా కన్నయ్యని రెడీ చేయడానికి అన్ని వస్తువులు అయితే ముందు పెట్టుకున్నాం. చూడండి నా చేతిలో ఎర్ర తిలకము, తెల్ల తిలకము, ఇవి 2 అయితే కంగన్ హాల్లో దొరుకుతాయి మనకి ఈజీగా, రెగ్యులర్గా ఉంటాయి. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రెడీ చేయడానికి కూడా వాడుతుంటాం కదా. ప్రతి ఒక్కటి వస్తుంది దీంట్లో. ఒక ప్యాకెట్ మేబీ 100 or 200 రూపీస్ అయితే కంప్లీట్గా కృష్ణయ్యని రెడీ చేసేయచ్చు. ఇంకా మిగతావన్నీ మన దగ్గర ఉన్న వస్తువులే కదా. చెవి కమ్మలు, చెవి దుద్దులు అండి ఇవి. అవి ప్రెస్సింగ్ అనమాట. వాళ్ళకి ఎలాగో 2 ఇయర్స్కి హోల్స్ ఉండవు కదా. ఒకవేళ కుట్టించినా కూడా కొంతమందికి 1 సైడే కుట్టిస్తారు, అబ్బాయిలకి 2 సైడ్లు అయితే ఉండవు. కాబట్టి ఇలా ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ తీసుకోండి. కింద ముత్యం లాగా వచ్చింది, నేను ఇవే తీసుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళే అండి చేసింది కూడా, ఇంట్లోనే హ్యాండ్మేడ్ చేస్తుంటుంది. మేము దాదాపు ఇట్లా ఆన్లైన్ సేలింగ్ కూడా చేపిస్తా. తను కూడా చాలా ఇంట్రెస్టెడ్ అనమాట ఇలాంటివన్నీ క్రాఫ్ట్స్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి కిరీటం కూడా నేను ప్రతిసారి తీసుకున్నట్టుగా హెవీది విరిగిపోయేది ఏం తీసుకోలేదు. నార్మల్ పేపర్ టైప్లో ఉంటుంది, దాన్ని కూడా రెడీ చేసిందే. ఇందులోనే ఒక ముత్యాలది మెడలో వేయడానికి, ఒక వడ్డానం, అన్నీ కూడా పేపర్ క్రాఫ్ట్సే అండి. చాలా బాగా కుదిరాయి. గోల్డ్ ఫినిషింగ్తో తీసుకున్నాను. మీరు పెట్టిన తర్వాత అన్నీ చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయితే కాదు, అసలు ఎక్స్పెన్సివే కాదు, ఎక్కువ తక్కువ అని కాదు, అస్సలు ఎక్స్పెన్సివ్ అయితే కాదు. పిల్లలు కూడా ఇరిటేట్ ఫీల్ అవ్వకుండా ఉండేవే వేశాను. ఎందుకంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు, ఎక్కడెక్కడో పడేసుకొని వస్తారు, బాధ అనిపిస్తుంది కొంచెం ఎక్కువ కాస్ట్ పెడితే. ఒకవేళ పెద్దవాళ్ళు అయితే ఇరిటేట్ ఫీల్ అవుతారు మాకొద్దు అన్నట్టుగా. సో మా స్కూల్లో ఏమంటే నర్సరీ నుంచి 2nd క్లాస్ వరకు మాత్రమే ఛాన్స్ అండి. అంటే మా బాబు 1st క్లాస్, ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి లేదన్నమాట రెడీ చేయడం. మేబీ ఉంటే ఒక 2nd క్లాస్ వరకు, రేపు నెక్స్ట్ ఇయర్ ఒక్కసారి ఉంటుందేమో. అందుకోసమని చాలా ఇంట్రెస్ట్గా వీడియో తీస్తూ రెడీ చేశాను. ముందుగా ఇవన్నీ అయితే దగ్గర పెట్టుకున్నాను నేను, ఊరికే లేవకుండా. సిల్వర్, గోల్డ్,
ఇంకా కొంచెం క్రీమ్ కలర్లో వస్తుంది చూడండి అలాంటిది, లేదా వైట్, 4 రకాల పంచలు ఉంటాయి. ఇంకా ఒక్క స్పెషల్ ఏంటంటే మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే వీళ్ళ సెలబ్రేషన్స్ వచ్చేసి మండే కృష్ణాష్టమి కదా, సాటర్డే చేశారు. కానీ దానికంటే ముందు మేము ఒకటి అనుకున్నాం ఏంటంటే కృష్ణుడికి ఫేస్ మొత్తం కూడా ఎట్లాగో నాది బ్యూటీ పార్లరే కాబట్టి బ్లూ కలర్ బ్లాక్ కలర్ పౌడర్స్ ఉంటాయి కదండి నా దగ్గర, అవి వేద్దామని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే నేను పార్లర్లో ఉన్నంతసేపు మా బాబు నాకు ఏం చెప్పలేదు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాకు కృష్ణుని గెటప్ వేయమన్నారు అని చెప్పేసరికి మెసేజ్ ఆల్రెడీ చూశాను నేను. కాకపోతే వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో, చిన్నప్పుడు అంటే వేసుకున్నాడు, ఈ ఇయర్ అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో అన్నట్టుగా సైలెంట్ అయిపోయాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాడు, మమ్మీ నాకు బ్లూ కలర్ వేస్తావా ఫేస్కి అనేసి. కాకపోతే తీసుకురాలేదు. మళ్ళీ వెళ్ళడానికి కష్టం, ఎందుకంటే వర్షం చాలా ఉండే, సో వెళ్ళలేకపోయినాము. మార్నింగ్ కూడా వర్షం ఉంది, మార్నింగ్ కూడా వెళ్ళలేకపోయినాము. ఇంకా ఉన్న వాటితోనే నార్మల్ ఫేస్ పైనే అన్నీ వేయడం జరిగిందనమాట. ఇంకా నేను కన్నయ్యని ఎలా రెడీ చేస్తున్నా, ఏంటి, ఏమేమి ఐటమ్స్ యూజ్ చేస్తున్నా, పిల్లలకి కష్టం కలిగించిన ఐటమ్సే యూజ్ చేస్తున్నానా లేదా ఏంటనేది మీరు కూడా చూడండి. చూసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. కృష్ణుడిని రెడీ చేయడం అంటే సింపుల్ అయితే కాదండి. పెళ్ళి కొడుకుని రెడీ చేసినట్టుగా చేయాలి. ప్రతి బొట్టు ప్రతి కట్టు కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా లేదు అంటే ఇంకా మనం ఫెయిల్యూర్ అనమాట కృష్ణుడిని రెడీ చేయడంలో. నాకు అనిపించేది చెప్తున్నా, కొంతమందికి చేస్తుంది, కొంతమందికి చేయరాదు. కానీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎక్కడైనా మీకు దొరుకుతాయండి, గూగుల్లో కృష్ణుడిని ఎలా రెడీ చేయడం అని చూస్తే. లేదంటే ఇప్పుడు మా ఇంట్లో కృష్ణుడిది స్టాచ్యూ ఉంది చూడండి టీవీ పక్కన, దాదాపు ఇది కొన్ని సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉంటుంది. ఇంకా మా పిల్లలు కూడా ఫుల్ డ్రెస్ వేసి కూడా కొంతమందిని రెడీ చేస్తారు. కాకపోతే నేను ఎప్పుడు అట్లా ఫుల్ డ్రెస్ వేసి రెడీ చేయలేదు. కన్నయ్యకి ఎలా అయితే పంచగట్టి ఉంటుందో అలాగే రెడీ చేస్తాను. మీరు కూడా ఎలా రెడీ చేశారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఫైవ్ 5:30కే లేసామండి. 7:30కే వ్యాన్, చెప్పాను కదా వీళ్ళ బస్సు వచ్చేసి 7:30కే వస్తుంది. సో ఇంతలోపే రెడీ చేయడం అవ్వాలి, ఫుడ్ తినడం కూడా అయిపోవాలి. అంటే మా పెద్దబాబు తినేసి ఫాస్ట్గా వాడికి కూడా ప్లేట్లో తీసుకొచ్చాడు తినిపించడానికి. రెడీ చేస్తుంటే మధ్య మధ్యలో స్పూన్తో మా పెద్దబాబే తినిపిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మా ఏరియా నుంచి తర్వాత బైక్ మీద తీసుకెళ్ళడానికి లేదు, చాలా లాంగ్ ఉంది. కాబట్టి ఇంకా మేము బస్ టైమింగ్స్లోనే పంపించాలి. అందుకోసమని నేను చాలా ఫాస్ట్గా 5:30కే లేచి బ్రష్ చేపించి స్నానం చేపించి తొందరగా రెడీ చేశాను.
నేను రెడీ చేస్తుంటే నా చిన్న బాబు నన్ను చాలా క్వశ్చన్స్ వేస్తున్నాడు. చెవిదిద్దులు పెడుతున్నాను చూడండి, ప్రెస్సింగ్ వేవి, పెయిన్ ఏమి ఉండదండి పిల్లలకి, బాగుంటాయి. ఇట్లా ట్రై చేయండి. ప్రతిసారి ఇట్లా చుక్కలు పెట్టి వదిలేస్తాం కదా, అట్లా కాకుండా ఈసారి మాత్రం ప్రెస్సింగ్ ఇయర్ రింగ్సే తీసుకొచ్చాను. బాగా అనిపించింది. వాడు వేసే క్వశ్చన్స్ ఏంటంటే, జగన్నాథ సీరియల్ వస్తుంది కదా కార్టూన్ ఛానల్స్లో, కృష్ణయ్యకి సంబంధించింది, అది రెగ్యులర్గా చూస్తాడనమాట. అందుకోసం చాలా ఇంట్రెస్ట్గా రెడీ అయ్యాడు ఈసారి. ఎన్ని నేమ్స్ అని అడిగాడు. నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. కన్నయ్య, కృష్ణయ్య, గోపనాథుడు, గోపబాలుడు, వెంకటేశ్వర స్వామి, జగన్నాథ స్వామి, నాకు తెలిసినవి చెప్పాను కొన్ని. అది రాంగ్ అనిపించవచ్చు మీకు, మేబీ రాంగ్ అనిపిస్తే సారీ అండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్తున్న ప్రతిదీ వాడు సీరియల్కి కన్వర్ట్ చేసేసుకుంటున్నాడు. జగన్నాథ స్వామి కదా, జై జగన్నాథ స్వామి కదా అనేసి చాలా ఇంట్రెస్ట్గా రెడీ అయ్యాడు. లాస్ట్ టైం ఏమంటే చిన్న పిల్లవాడు కదా, అప్పుడు కొంచెం ఎంత తెలీదు దేవుడి గురించి, కృష్ణయ్య అంటే ఏంటి ఏం తెలీదు, సరదా కోసం రెడీ అయ్యాడు. కానీ ఈసారి జగన్నాథ సీరియల్ చూస్తున్నప్పటి నుంచి మాత్రం అవి మాయలు, అందరినీ కాపాడడం అదంతా చూస్తున్నాడు కదా, చాలా ఇంట్రెస్ట్గా రెడీ అవుతున్నాడు అనమాట. అందుకోసమని ఇంకా బుద్ధిగా కూర్చొని రెడీ అవుతున్నాడు మా కృష్ణయ్య. బొట్లు పెట్టడం అంతా కంప్లీట్ అయింది. ఎలా ఉందో చెప్పండి, బాగుందా? ఇష్టం వచ్చినట్టు పెట్టరంట అండి బొట్టు, అడ్డంగా అయితే పెట్టకూడదు. కృష్ణయ్యకి నిలువు బొట్టే ఉంటుంది కాబట్టి నిలువు బొట్టే పెడతారు దాదాపు. కొంతమంది తెలియక ఏమంటే పెళ్ళి కొడుకు బొట్టు పెట్టేసి సైలెంట్గా చుక్కలు పెట్టేసి ఉంటారు. అలా కాదు, ఇలా నేను ఇందులో వీడియోలో చూపించినట్టుగా పెట్టండి, బాగుంటుంది. తను పెట్టుకునేది కూడా అలాగే కాబట్టి. గోపికలు అయితే మాత్రమే రౌండ్ బొట్టు పెట్టుకోవాలండి. కృష్ణయ్యకి మాత్రం ఇలా పొడవుగానే నామం, వెంకటేశ్వర నామం లాగా పెట్టాలి. నేను ఇంకా ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఇప్పుడు చేపించిన ఐటమ్స్ ఏమేమైతే ఉన్నాయో వాటికి థ్రెడ్స్ ఇవ్వలేదు. ఆ థ్రెడ్స్ అన్నీ కూడా మన దగ్గర మొన్న కట్టించుకున్న రాఖీస్ అన్నీ ఉన్నాయి కదా, వాటికి మిగిలిన థ్రెడ్స్ అన్నీ కూడా జాయింట్ చేస్తున్నా నేను. అట్లయితే కొంచెం వాళ్ళకి కూడా చైన్స్ పెట్టడానికి లేదు, ఎందుకంటే చైన్స్ పెడితే గుచ్చుకుంటాయి పిల్లలకని చెప్పాను కదా. అది ఇంకొక విషయం ఏంటంటే, ఉట్టి కొట్టడం ప్రోగ్రాం ఉందంట. ఉట్టి కొట్టడం కూడా అయిపోయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత గెలిచాను మమ్మీ అని చెప్పాడు. ఇంకా చాలా హ్యాపీ. కానీ చాలా అంటే చాలా ఫీవర్తో వచ్చాడండి, ఒళ్ళు కాలిపోతుంది అసలు. నిజంగా కొన్ని నమ్మాలనిపిస్తుంది, కొన్ని అంత లైట్ తీసుకోవాలనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు మా వారు చెప్తూనే ఉన్నాడు, బాగా రెడీ అయ్యాడు కాబట్టి దానిపైన మొత్తం నిండుగా ఏదైనా కప్పి బస్ ఎక్కిద్దామనేసి. కానీ వాడు ఉంచుకోలేదు, కప్పుకోలేదు అస్సలకి. అందరు బాగున్నావు అని బుగ్గలు గిల్లారంట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఫీవరు. అసలు నేను వచ్చేసరికి సోఫాలో పడుకొని ఉన్నాడు. అసలు చాలా బాధ అయ్యి వాడు కాల్ చేయగానే వచ్చేసిన, స్కూల్ నుంచి వచ్చేసినామని చెప్పగానే తొందరగా వచ్చేసిన అండి. ఎందుకంటే ఇప్పుడు అసలే వర్షాకాలం, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నా నమ్మకంతో నేను ఏం చేశానంటే, వచ్చిన వెంటనే కల్లుప్పుతో కొంచెం దిష్టి తీసేసాను. అంటే మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అందరూ నమ్మాలని లేదు. కాకపోతే పిల్లలంటే మనం అన్నీ చేయాలనుకుంటాం కదా, మనకి ఏదనిపిస్తే అది నిజమో కాదో మనకు అనవసరం. మన పిల్లలు బాగుండాలంటే మనం ఏదైనా చేస్తాం. సో అందుకోసమని నేను దిష్టి తిప్పేసి ట్యాబ్లెట్ ఇచ్చాను. ఒళ్ళు కాలిపోతుంది, చాలా అంటే చాలా ఫీవర్ ఉండే పాపం. ఇప్పుడు నా వాయిస్ మీకు అర్థమవుతుందా? వాడు నా పక్కన పడుకోవడం వల్ల నాకు కూడా ఫీవర్ అయింది. అందుకోసం ఫీవరు, దగ్గు ఇట్లా స్టార్ట్ అయింది. అందుకోసమే వాయిస్ ఇట్లా ఉంది. రేపు కృష్ణ జన్మాష్టమి కదా, బిఫోర్ వీడియో అప్లోడ్ చేద్దామని ఓపిక లేకపోయినా చేస్తున్నా. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. నేను రెడీ చేసిన కన్నయ్య ఎలా ఉన్నాడు ఏంటి అనేది చెప్పండి. నేను రెడీ చేసేటప్పుడు అయితే చాలా ఎంజాయ్గా, చాలా హ్యాపీ ఫీల్ అవుతూ రెడీ చేశానండి. రెడీ చేసిన తర్వాత ఫైనల్ లుక్ కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. ఎలా అనిపించిందో కూడా చెప్పండి.
నుదిటిపైనే కాదండి బొట్టు పెట్టడము, చేతుల పైన కూడా పెట్టాల్సి ఉంటుంది, షోల్డర్ దగ్గర. ఇంకా ఛాతి పైన మగవాళ్ళకి ఛాతి పైన కృష్ణుని వేషం వేస్తే ఖచ్చితంగా నామం పెట్టాల్సి ఉంటుంది. అలా పెట్టాను నేను కూడా. కింద కూడా గద్దువ కింద కూడా చిన్నగా పెట్టాల్సి ఉంటుంది. అది బొట్టు అంటే వెంకటేశ్వర స్వామికి వైట్ కలర్లో ఇట్లా ఉంటుంది కదా, అదే అన్నమాట ఇప్పుడు నేను పెట్టింది కూడా. ఎలా అనిపించింది మీకు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే కూడా చెప్పండి, పర్వాలేదు, నెక్స్ట్ టైంకి కరెక్ట్ చేసుకుంటాను నేను. అన్ని ఐటమ్స్ అయితే దగ్గర పెట్టుకొని చేసుకోండి. లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్, బొట్టు, కుంకుమ అన్నీ ఉన్న తర్వాత కూడా మనం బొట్టు ఎందుకు పెడతామంటే ఫైనల్ లుక్ వచ్చిన తర్వాత మనం కృష్ణయ్యకి దేవుడితో సమానంగా చూస్తాం కదా మన పిల్లల్ని. అందుకోసమని గంధం కుంకుమ బొట్టు కూడా పెట్టాను నేను. ఇంకా పంచగట్టడం నేనైతే గోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను ఈసారి. వాడేమో డ్యాన్స్ చేస్తున్నాడు. ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఏంటంటే ఎవరి సైజు వాళ్ళకి అన్నట్టుగా లేదు. మేము కట్ పీసెస్ అనమాట, పెద్దవి తీసుకొని కట్ చేపించాము వీటిని వాళ్ళకి వచ్చేలాగా. సో నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి నేనే సరిపోయేలాగా కుట్టాను. కాకపోతే బార్డర్స్ కనిపించాలి ముందు అన్నట్టుగా కాసేపు సతాయించింది పంచకట్టడము. కానీ తర్వాత బాగా సెట్ అయింది. చూడండి మీరు కూడా, బార్డర్ బ్యాక్ సైడ్ కనిపించాలి, ఫ్రంట్ సైడ్ కనిపించాలి అన్నట్టుగా కట్టాను నేను.
2 టైమ్స్ పంచగట్టిన తర్వాత సెట్ అయిపోయింది సెకండ్ టైంకి. ముందైతే పంచకట్టేటప్పుడు నడుము దగ్గర గట్టిగా ముడేయాలండి, వాళ్ళకి ఊడిపోకుండా. ఇంకా దాని తర్వాత మిగిలిన నేను చెప్పాను కదా, ఒక పెద్ద క్లాత్ తీసుకొని మేము కట్ చేపించాము, నేనే కుట్టానని. దీన్ని వడ్డానం టైప్, వడ్డానం కాదు, వడ్డానం దీని మీద వస్తుంది, కాకపోతే వడ్డానం టైప్లో ఆ బార్డర్ని మాత్రమే ఫోల్డ్ చేసి వెనక్కి ముడేస్తాం. ఎందుకంటే ముందు మనం వేసిన ముడి ఉంటుంది కదా లుంగీకి, అది కనబడకుండా ఉండడానికి బ్యాక్ సైడ్ కట్టి ముడేస్తాం అన్నమాట. వెనక సైడ్ కూడా డిజైన్ వచ్చేలాగా, బార్డర్ వచ్చేలాగా చేశాను. ఇంకా దాని తర్వాత ఉన్న క్లాత్తోని గట్టిగా ముడిగట్టాను అనమాట నడుముకి ఎట్లాగూ కట్టు ఉంటుంది కంపల్సరీ కన్నయ్యకి. సో అదే ఇదనమాట. దానిపై నుంచి వడ్డానం పెట్టేశాను. వడ్డానంకి కూడా థ్రెడ్ ఏం కట్టలేదు, నార్మల్గా క్లాత్కి పిన్నిసులు పెట్టేశాను నేను. ఎందుకంటే కట్టడము విప్పడము ఇదంతా తలనొప్పి ఉంటుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫుల్ డే స్కూల్ ఉంది కదా, ఫుల్ డే స్కూల్లో వాళ్ళు ఊరికి తీయడము ఇదంతా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనేం చేశానంటే, ఆ పంచ కట్టాము కదా, కట్టిన తర్వాత నడుముకి కట్టిన క్లాత్కి ఈ వడ్డానంకి పిన్స్ జాయింట్ చేశాను అనమాట, సేఫ్టీ పిన్స్. అట్లా చేయడం వల్ల ఏంటంటే అక్కడ విప్పుతున్న టీచర్స్కి కూడా కొంచెం విసుగు రాకుండా ఉంటుంది. డైరెక్ట్గా ఈ పంచ విప్పితే సరిపోతుంది, వడ్డానంని సపరేట్గా విప్పాలి, ఆ క్లాత్ సపరేట్గా విప్పాలి, ఇదంతా ప్రాబ్లం ఉండదు పిన్నులు పడితే. అందుకోసం అని చెప్పేసి నేను సేఫ్టీ పిన్ పెట్టేశాను అనమాట. వీడు దూరం నుంచి వీడియో తీసాం కదా ఇప్పటిదాకా, కానీ వాడికి సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే దగ్గర నుంచి కెమెరా ముందు నిలబడితే ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకోవచ్చని కెమెరా ముందుకు వచ్చి మరీ వాడు ఫ్లూట్ వాయిస్తున్నాడు. మీరు కూడా దగ్గర నుంచి చూడండి, బాగుంది కదా గెటప్. బాగుంది అనిపిస్తే లైక్ చేయండి. మా టీవీ దగ్గర ఉన్న కన్నయ్య కూడా కంప్లీట్ వీడియోలో ఉన్నాడు, బాగా అనిపించిందండి నాకు కూడా. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా దీంట్లో? ఇప్పుడు చూడండి, చూపిస్తాను. చేతికి వంకీలు వచ్చినాయి, చేసి పంపించారు. కాకపోతే నేను మాత్రం రాఖీలు కట్టానండి. అంటే నాకు బాగా అనిపించింది. పెద్ద రాఖీలు మొత్తం అడుగంటి పోతున్నాయి, అసలు ఎవరు సరిగా కట్టుకోవట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు కదా. నేను మాత్రం ఈసారి మా బ్రదర్ వాళ్ళకి పెద్ద రాఖీలు తీసుకొచ్చాను.
అట్లనే అప్పుడు తీసుకొచ్చిన దాంట్లో వీళ్ళ అత్తయ్య వాళ్ళు కట్టిన రాఖీస్ ఉన్నాయి కదా పెద్దవి, వాటిల్లో నుంచి ఒక 2 పక్కన పెట్టేసుకొని చేతికి కట్టాను నేను. నాకు ఇది బాగా అనిపించింది, మనం చేపించిన కడియం కంటే కూడా ఇది చాలా నచ్చింది నాకు. అందుకోసమని పెద్ద రాఖీస్ పెడితే బాగుంటుంది అనిపించి పెద్ద రాఖీసే పెట్టాను. అది కూడా వేరే రాఖీస్కి వచ్చిన థ్రెడ్ అవంతా తీసి పెట్టాను. మధ్య మధ్యలో ఫుడ్ కూడా అవుతుంది, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే తినకుండా వెళ్తే ఉట్టి కొట్టడం అదంతా ఉందన్నారు, కళ్ళు తిరుగుతాయేమో అన్నట్టుగా తినిపిస్తూనే చేశానంతా. అన్నింటికంటే ముఖ్యమైనది బొట్టు పారాని అండి. ఎందుకంటే కృష్ణుడు అంటే పెళ్లి కొడుకుతో సమానం, చెప్పాను కదా, నిత్య పెళ్లి కొడుకు అనమాట. సో అందుకోసమని మనం ఖచ్చితంగా కృష్ణుని గిటప్ వేసినప్పుడు గోపికమ్మకి కృష్ణులకి ఖచ్చితంగా మనం పారాని పెట్టడం అనేది ఆనవాయితీ. నేను కూడా పారాని కంపల్సరీ పెట్టాలి అన్నట్టుగా చేతులకి కాళ్ళకి పెట్టి పంపించాను. ఇందులో నా నెయిల్ కూడా విరగడం జరిగింది, ఎంత ట్రై చేసినా క్యాప్ కూడా రాలేదు. ఇదొకటి చాలాసేపు సతాయించింది.
ఫైనల్లీ కన్నయ్య రెడీ అయిపోయాడు. మా పెద్ద బాబుది స్పోర్ట్స్ డ్రెస్ అండి. వెడ్నెస్డే సాటర్డే వీళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది. చిన్న బాబుకి కూడా బ్యాగ్లో పెట్టి పంపించాము స్పోర్ట్స్ డ్రెస్. ఎందుకంటే హాఫ్ డే ఉంటుంది కదా ప్రోగ్రామ్ అంతా కూడా. హాఫ్ డే తర్వాత వీళ్ళు కంపల్సరీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే చిరాకు పడతారు అన్నట్టుగా టీచర్స్ ముందే ఇన్ఫామ్ చేశారు ఒక డ్రెస్ ఎక్స్ట్రా తీసుకురమ్మని. నిజంగా దేవుడిలాగే అనిపించాడు రెడీ చేస్తే. ఎవరి పిల్లలైనా అంతే కదా, చిన్న పిల్లలంటే దేవుడితో సమానం. ఇంకా ఎవరి దిష్టి తగలకూడదని చెప్పేసి కాళ్ళకి దండం పెట్టేసుకొని పంపించేశాను. వాడు నన్ను చాలా క్వశ్చన్స్, మావాడంతా క్వశ్చన్ బ్యాంక్ అండి, అన్ని క్వశ్చన్సే ఉంటాయి వాడి దగ్గర. ప్లీజ్ అండి ఫ్రెండ్స్, అందరికీ ఒకటే చెప్తున్నా, నా యూట్యూబ్ ఫ్యామిలీకి, నేను నైటీ మీద కూర్చొని రెడీ చేశాను అన్నట్టుగా కామెంట్ అయితే చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆ గెటప్స్లో పొద్దున్నే లేచి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని అంత చేసేలాగా ఉండదు, హడావుడిగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత నేను చెప్పాను కదా కట్ పీసెస్ చేశాను అన్నీ అని. ఇంకా వాటిని జాయింట్ చేసి స్టిచ్ చేసి ఏం చేశానంటే పైనుంచి కండువలాగా వేసాము. నా పెద్ద బాబు కూడా కృష్ణయ్యకి దండం పెట్టుకుంటున్నాడు. నెమ్మలి డ్యాన్స్ చేస్తుందంట, నెమ్మలి తలలా అస్సలు ఆగట్లేదని చెప్తున్నాడు. కానీ అది పెట్టడానికి కరెక్ట్ గ్రిప్ రాలేదు, సో అది తీయడం పెట్టడం అలాగే అవుతుంది. అయినా సరే బాగా సెట్ అయిపోయింది. ఎలా అనిపించిందండి మీకు మా కన్నయ్య గెటప్? బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, బ్యాడ్ కామెంట్స్ అస్సలు చేయకండి. నేను ఇది సైజ్ చూసుకున్నాను, పైన కండువ సైజ్ చూసి కుట్టి వేద్దామన్నట్టుగా. ఇంకా వీడైతే రెడీ చేసిన తర్వాత మన గోపాలుడు మొత్తం బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అక్కడ కెమెరా దగ్గర నిల్చొని. ఇంకా దేవుడు అయిపోయాడు అనమాట. సో కంప్లీట్ అయిపోయిందండి నాదైతే. నేను రెడీ చేయడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళని బస్ ఎక్కించడమే ఉంది. యాక్చువల్గా కెమెరా మొత్తం ఆన్లో ఉంది కదా, అందుకోసమని ఇక్కడ ఎవరు లేకపోయినా దానికి అది రన్ అవుతుంది. మా బెడ్రూమ్ పైన ఫోటో చూసారా, కృష్ణుడిదే ఉంటుందండి. ఇది నాకు వచ్చిన గిఫ్ట్ మా మ్యారేజ్ డేకి. ఇంకా టీవీ పక్కన కృష్ణుడిది. దాదాపు మా ఇంట్లో కనీసం అంటే మాకెందుకో అంత ఇష్టం అంతే. ఇంకా ఎక్కడ దొరికినా కొనడము, తీసుకొచ్చుకొని పెట్టేసుకోవడం. ఇంట్లో కృష్ణుడు ఏమన్నా కనిపిస్తే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అట్లా తీసుకొచ్చి పెడుతుంటాను ఎక్కడ కనిపించినా. మా ఇంట్లో ఎక్కువ కనిపించేది బుద్ధుడు, వినాయకుడు, కృష్ణుడు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటి బొమ్మలే అంత ఇష్టం అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు వీడియో తప్పకుండా నచ్చింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి,
నేను ఫైనల్గా కుట్టుకొని తీసుకొచ్చాను చెప్పాను కదా, ఇది కలిపి కుట్టాను. ఫోల్డ్ కొంచెం పొడవు అనిపించింది, ఇంకా ఓకే వైట్ది వద్దని చెప్పేసి వైట్ది తీసేసి ఇది వేద్దామనేసి గోల్డ్ కలర్ది వేసాను. మళ్ళీ ఫైనల్గా మా కృష్ణయ్య రెడీ అయిపోయాడు. మనము పంచ ఆగడం కోసం ఇలా వేస్తామండి. షోల్డర్ పైన ఒకటి, హ్యాండ్స్ కింద నుంచి ఒకటి ఇట్లా వేస్తే కొంచెం ఏమంటే ఊడిపోకుండా ఆగుతుందన్నమాట. తర్వాత దీన్ని కప్పి పంపిద్దామంటే వైట్ దాన్ని వాడు అస్సలు వినలేదు. నేను చెప్పాను కదా ఏమేమో ప్రయోగాలు చేశాను నెమలి ఆగడానికి, కానీ అస్సలు ఆగలేదు. ఫైనల్గా ముందు ఎట్లా పెట్టానో అట్లాగే ఉంచేసాను. అలా అయితేనే బాగుండింది, అసలు ఆగట్లేదు ఇది. ఇంకా ఫైనల్గా మా కన్నయ్యను ఇంట్లో నుంచి స్కూల్కి పంపిస్తున్నాం. మీకు చెప్పాను కదా రోడ్ వేస్తున్నారు అని మా ఇంటి ముందు, కాబట్టి బురదలో నుంచి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. అస్సలు చెప్పులు వేసుకోవద్దు కదా కన్నయ్య, నేను కొన్ని ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను చూడండి. మా కృష్ణయ్యనైతే ముందు బెంచీలో మిడిల్లో కూర్చున్నాడు, అబ్జర్వ్ చేయండి. హిందీలో మిడిల్లో కూర్చున్న అమ్మాయి మా కృష్ణుని గోపిక అంట.
పింక్ డ్రెస్ అమ్మాయి. ఫొటోస్ ఇవన్నీ స్కూల్లో అండి. బ్యాక్ బెంచ్, మా చిన్నబాబు కూర్చున్న బ్యాక్ బెంచ్లో కూర్చున్న మిడిల్ పింక్ డ్రెస్ అమ్మాయి మా కృష్ణుడి గోపిక అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ చేశారు కదా, గోపికకి కృష్ణుడిని, కృష్ణుడికి గోపికని సెట్ చేసి ప్రోగ్రామ్ చేశారు కదా, అలా అనమాట. కంప్లీట్గా కొన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను. బాగా అనిపించిందా మీకు? బాగా అనిపిస్తే కంపల్సరీ నైస్ అని మెసేజ్ పెట్టండి. ప్రతి ఒక్కరి స్కూల్లో బిఫోర్ డే ఆర్ 2 days ముందు అలాగే చేస్తారు కదా అండి. ఎందుకంటే దాదాపు కృష్ణ జన్మాష్టమి రోజు ఏంటంటే హాలిడేనే ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు. కొన్ని స్కూల్స్ ఉండొచ్చు, మేబీ చెప్పలేము. కాకపోతే దాదాపు స్కూల్స్ అయితే క్లోజ్గానే ఉంటాయి. ఇవన్నమాట మా స్కూల్లో అందరి పిల్లల పిక్స్. ప్రోగ్రామ్ ఉట్టిగొట్టే ప్రోగ్రామ్ వీడియోస్ అయితే రాలేదు, బట్ ఇక స్టేజ్ మీద ఇదంతా అలంకరించారు చూడండి, చాలా బాగా చేశారు కదా. ఇవి మాత్రమే తీశారు, ఎందుకంటే వీడియో మేబీ పంపిస్తారేమో. నేను వీడియో అప్లోడ్ చేసేంతవరకు అయితే వీడియో రాలేదు. ఫొటోస్ అయితే వచ్చాయి కొన్ని, అందుకోసం ఫొటోస్ అప్లోడ్ చేశాను. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా అనిపించింది నా వీడియో? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. బోర్ అనుకోకుండా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్. బాయ్ ఎవ్రీవన్.